మా ఫ్రెండ్కి నేను రాస్తున్నా చూడండి. బెల్లం చుట్టూ ఈగలు పడినట్టు వాడినారు కదరా. అయ్యా అయ్యా వద్దయ్యా, చిన్నపిల్ల అయ్యా, వదిలేయండి అయ్యా. అయినా కూడా వదలలేదు కదరా నా కొడుకులు, అయినా కూడా వదలలేదు కదరా. కొత్తగా ఏం చెప్పాలో తెలియట్లేదు, కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి స్టార్ట్ చేస్తున్నా. వీడియో చూస్తున్న అందరికి హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఏం లేదు, లాస్ట్ డే నా కాలేజ్ ఎలా ఉంది, నేను ఏం చేసా, ఎలా చేసా, ఈ లాస్ట్ డే కాలేజ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశా అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను కాలేజ్ కోసం వెళ్ళడానికి నా బుక్స్ లాస్ట్ డే ఏదో రికార్డ్స్ అవేవో ఉన్నాయంట, వాటన్నిటిని సబ్మిట్ చేయాలి కదా అని చెప్పి నా టేబుల్ మీద ఉంటే అవన్నీ సర్దుతున్నా. ఇదైతే పరిస్థితి. ఇంక వెళ్ళిపోదాం. ఈ బుక్స్ అన్నీ ఈ బ్యాగ్లో పెట్టి ఫస్ట్ టైం అన్నమాట ఇలా కాలేజీకి ఇంత డెడికేటెడ్గా బుక్కులు వెతుకొని పోతా ఉండడం. 5 ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి పనులు మనం చేయలే. ఇది ఇక్కడి నుంచి చూడండి, ఒక మంచి లొకేషన్. మార్నింగ్ లేస్తానే మా తిరుపతి ఏరియాలో ఒక బ్యూటిఫుల్ స్పాట్ని అయితే మనం చూడొచ్చు. తిరుమల హిల్స్ మొత్తాన్ని మా ఇంటి దగ్గర నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నా రూమ్లో నుంచి అయితే లేవగానే ఇక్కడ మన డోర్ ఓపెన్ చేస్తాను, వెంకటేశ్వర స్వామి కొండలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మార్నింగ్ లేసి చూస్తే. రోజు నా మార్నింగ్ ఇక్కడ చూడడంతోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటి దగ్గర అయితే ఇంకా మనం కాలేజీకి వెళ్తూ మాట్లాడుకుందాం. అందరికీ రోడ్ తెలిసే ఉంటుంది, కపిల్ తీర్థం సర్కిల్. ఇక్కడ ఓరియంట్స్ అందరూ నుంచి మా ఇంటి నుంచి ఎట్లా వస్తే షార్ట్కట్లో కపిల్ తీర్థం దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఈ రూట్స్ ఇవన్నీ అంటే రోజు తిరుగుతాం, కానీ ఇంకా కాలేజీ కోసం ఇట్లా ఐడి కార్డ్ వేసుకొని ఇలా రావడం ఇదేమో లాస్ట్. చూడండి, అలిపిరి సర్కిల్. ఈ ప్లేస్ తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, నాకు తెలిసినంత వరకు. ఈ ప్లేస్కి వస్తే తెలియని వైపు వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఇక్కడ స్వామివారిని చూస్తూ ముక్కుంటూ వెళ్తానమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇక్కడ. మనకు ఇక్కడ నామాలు కూడా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయాము. మీరు చూస్తే మా యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఫైనల్ అయితే మనం యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇది శ్రీనివాస ఆడిటోరియం. మన ఏషియా కాంటినెంట్లోనే ఇదొక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. పిల్లర్స్ లేకుండా కట్టిన కన్స్ట్రక్షన్. తర్వాత ఇలానే నేరుగా వెళ్తే మనకి ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు వచ్చి ఒక కోర్ట్ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ అందరికీ తెలిసిందే. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. బట్ ఈ స్టెప్స్ మీదే ఆ సీన్ అయితే షూట్ చేశారు ఇక్కడ. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. యూనివర్సిటీకి మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఈ ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ, తర్వాత ఈ బిల్డింగ్ చాలా అంటే చాలా పీస్ఫుల్, ఒక యూనిక్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వస్తే. చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి అన్నిటికీ. కాలేజీకి వస్తే ఇదే లాస్ట్, మళ్ళీ రోజు ఎక్కడో ఉంటాంలే, అది వేరే సంగతి. టెంపుల్ ఉంది కానీ ప్రజెంట్ పూజ చేస్తున్నారు. లాస్ట్ ఎగ్జామ్ రోజు దేవుని ముక్కుని వెళ్దాం అనుకున్నా, బట్ ఏదో పూజలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ముక్కుని వెళ్ళిపోదాం. అంటే ఈ కాలేజీకి మళ్ళీ ఆఫ్టర్నూన్ వద్దాం మనం, ఎందుకంటే మాకు మళ్ళీ ఆఫ్టర్నూనే వైభవ్ కూడా ఉంది. ఆ వైభవ్ అప్పుడు ఈ కాలేజ్ కథ మొత్తం చూపిస్తా. చాలా మంచి రోడ్లు, కథ, బిల్డింగ్లు అంతా చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ లోపలంతా డొల్లా అని నేను చెప్పను, మీకు తెలుస్తుంది. చాలా అందమైన అమ్మాయిలు అందరూ నడుచుకొని పోతూ ఉంటారు. ప్రాబియో సెంటర్ కొంచెంసేపు అంటే మా ఫ్రెండ్స్ అంతా వస్తారు, చూద్దరు. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. మీరు మామూలుగా వింటారు కదా, చంద్రబాబు నాయుడు ఇంకా చాలామంది లీడర్స్ చదివిన కాలేజ్ అనేసి. ఎస్ యూనివర్సిటీలో ఈ ప్రకాశం భవన్లోనే వాళ్ళందరూ చదివింది. వాళ్ళు చదివిన క్లాస్ రూమ్స్ కూడా నేను చూపిస్తాను. అది చూడండి. వీడియో కోసమే నడుచుకొని వస్తున్నాడా అని చెప్పి నాకు డౌట్. నాకన్నా నేను తీస్తే వీడియోలు వీళ్ళందరూ బాగుపడతారు. నేను వస్తాను కదా, ఈయన పేరే సుంకు రవీంద్ర.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ 2019-24 బ్యాచ్కి ఈయన అధ్యక్షుడు అనమాట. ఈయన ఆధ్వర్యంలో మేము చేయని అంటూ లేదు. ఈయన సపోర్ట్తో మేము ఏ విధంగా రెచ్చిపోయామో మాకే తెలియదు. యాక్చువల్గా కాలేజీకి కలవడం మీ మనిషి ఇదే లాస్ట్ టైం అయి ఉండొచ్చు. బహుశా మేమిద్దరం కలిసి చాలా రోజులు అయింది ఫోటోలు దిగి. కాలేజీకి వచ్చి కలవడం ఇదేలే, కానీ మామూలుగా కలుస్తూనే ఉంటాం. నాకు ఈ మనిషి అంటే చాలా ప్రేమ, ఆప్యాయత, గుర్తు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ నేను జగన్మోహన్ రెడ్డి కాదు. నాకు మా అన్న, మా సొంత అన్నలాగా. నాకు నేను చేసే అన్ని ఎదవ పనుల్లో, మంచి పనుల్లో చెప్పు రెండు వీళ్ళు చేసే ప్రతి ఒక్క ఏదో పని వెనక సుందరమేంద్ర ఉన్నాడు. అంటే నేను కాదనమాట, అన్నే ఉంటాడు. అన్న ప్రోద్బలంతోనే నేను చేస్తాను అన్ని. అంటే ఈ 5 సంవత్సరాలు మేము చేయని పనులు అంటే లేదు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఒకడు ఉన్నాడు రాలేదు. ఈరోజు మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను. ఈ ప్రకాశం భవన్లోనే మన గొప్ప గొప్ప లీడర్స్, భవిష్యత్తులో వీడు కూడా సీజే కావచ్చు. అయ్యో ఈయన ఆశీర్వాదం కల్లాడుతో. తర్వాత he became to High Court judge, he became to Supreme Court judge, he became to Chief Justice of India. వావ్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఈ వీడియో అట్లా పెట్టుకుందాం. మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా జరిగితే అప్పుడు అన్నకి మళ్ళీ నేను మంచి ట్రీట్మెంట్ ఇస్తా, ట్రీట్ ఇస్తా. వాడు మా వాడు ఇంకొకటి వస్తా అన్నాడు. వాడు మా దోస్త్ అనమాట. వాడు జిగిరి దోస్త్ బ్యాచ్. చూపి చూడండి. లివింగ్ లెజెండ్, మై వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్, లివింగ్ లెజెండ్ అనమాట. మేము ముగ్గురము ఆ వీడియో తీసేవాడు. ఆ వీడియో తీసేటోడికి వాడు వెనక్కి చూపించుకోవాలి, ఇంకా తప్పదు. లేకపోతే మేము చూపిస్తాం మళ్ళా. మేము నలుగురం కలిసి ఈ కాలేజీని చాలా ఏమో చేసేసినాం. అవన్నీ చెప్పుకునేదానికి కాదు, మేము చేయందంటూ లేదు. అది ఒకరోజు అది చేస్తే అదే 1 గంట సేపు వీడియో వస్తుంది. మేము చేసిన కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, ముంచేయడాలు, ఇవన్నీ. మొత్తానికి ఈ రోజు మొత్తానికి ఇలా జరుగుతా ఉంది. ఎగ్జామ్ రాసేదానికి వెళ్తాను. రాసి వచ్చి మళ్ళీ మిగతా కథలు అన్ని మాట్లాడతాము. ఎక్కుతాము. ఈ ప్రకాశం భవన్ లోపలికి వస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసు. ఇంకా చాలా మంది రావాలా. కలర్ఫుల్గా ఏమి ఉండదులేండి. అందరూ చేసేట్టుగా ఇవ్వంటాయి. అది ఎవరు ఫాలో చేయరు. వీటి ఎవరు చదువుకుంటున్నాడు అని చెప్పి ఫోన్లో మ్యాచ్ చూసుకుంటున్నాడు. ఇది మా కాలేజ్ ప్రిన్సిపాల్ రూము. ఫైనల్ అయితేనేమో వాస్తవం ప్రిన్సిపల్ అంటే మామూలుగా వస్తాము. ఇంకా ఇట్లా కాలేజీకి ఐడి కార్డులు వేసుకొని ఎగ్జామ్లు రాసేదానికి. ఇది మీరు అందరూ చూస్తారు కదా, చంద్రబాబు నాయుడు చదివిన క్లాస్ రూమ్. మన స్టేట్ చీఫ్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఇక్కడ నిలబడుకున్నా మనం. అన్నతో నేను పోతా. చూడండి, మా చంద్రబాబు నాయుడు స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ క్లాస్ రూమ్ చదివాడు. బెంచ్ నెంబర్ ఇక్కడ చూడండి. ఆయన ఈ డిపార్ట్మెంట్ అలుమినిలో ఫస్ట్ ఉంటాడు, స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇలాంటి కాలేజీలో చదువుతున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్. ఆంధ్రప్రదేశ్ వైసీపీ చాలా ఆనందంగా ఉంది. మా బాబు చదివిన కాలేజీలో మేము ఇక్కడ ఉన్నామంటే థ్యాంక్ యూ. రమేష్ కుమార్ ఎగ్జామ్ హాల్. భువనేశ్వరి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఈ అమ్మాయి మా క్లాస్మేట్ అనమాట. ఎగ్జామ్ లాస్ట్ రోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. రేణుకుంట మా తిరుపతి అమ్మాయి. చూడండి, ఇదే మా క్లాస్. నా పక్కనే ఉంటుంది కానీ ఏం అడిగినా చెప్పించదు. అదే బాధ ఎగ్జామ్లో. చూడండి, అందరినీ చూడండి. మంజుషా హాయ్. ఈ అమ్మాయి ఒకప్పుడు నా ఎగ్జామ్ మొత్తం పాస్ అయ్యేదానికి అమ్మాయి కారణం. నా ఛానలా ఇంకా పెట్టినాక చెప్తా. ప్రెజెంట్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కొట్టండి. మంజుష నాకు ఒకప్పుడు ఎగ్జామ్ పాస్ అవడానికి ముఖ్య కారణం. నా పక్కన నుండి మొత్తం అన్నతో చాలా చేసింది, మొత్తం చూపించింది. ప్రెసెంట్ అయితే చాలా దూరంలో ఉంది, ఏం చేయలేము. చూడండి, చాలా మంచి ఎగ్జామ్ ఇది. రాసేసి వస్తా. మాధురిలత చాలా టాపరు, ఎంఐ ఫ్యూచర్ జడ్జు, అడ్వకేట్, అన్ని
ఎగ్జామ్ టాపర్ నా పక్కన ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చాము. క్యాంటీన్కి వెళ్తున్నాము. కొత్త క్యాంటీన్ ఓపెన్ చేసినారంటేడా. మేము వచ్చినప్పుడు ఓపెన్ అయింది క్యాంటీన్. సబ్ జూనియర్ వస్తుంది శ్రేయాని. ఇప్పుడే క్యాంటీన్ లో ఏదో తెచ్చుకొని తినేసి మేము వస్తాను ముందు వెళ్ళిపోతాంది. పోయేసి ఇప్పుడు ఈ క్యాంటీన్ లో కొత్త క్యాంటీన్ పర్యవేక్షించాలి ఎలా ఉందో. లాస్ట్ డే చాలా బాధ వేస్తుంది క్యాంటీన్కి వస్తా ఉంటే. యూనివర్సిటీ వదిలిపోవాలని చాలా బాగా. 5 ఏళ్ళ ముందు మేము వచ్చినప్పుడు ఇది కడగతా ఉన్నారు, ఇప్పుడు ఓపెన్ చేసినారు. నేనే ఓపెన్ చేయాలని మా సుంకన్న గట్టి పోరాటం ఫలించింది. మాటలు పెట్టుకున్నారు, అక్కడెక్కడ ఉన్నారు. సెంట్లు కంచి కథ బాంబులుగా ఉండదు యూనివర్సిటీ అంటే. ఫ్రెండ్స్ ఈరోజు చూడండి, నేను ఎగ్జామ్ రాసి వచ్చి ఇప్పుడే మధ్యాహ్నం వైవాకి ప్రిపేర్ అవుతున్నా. రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు కొద్దిగా పెండింగ్ ఉండే చూడండి. మొత్తం ఇండెక్స్లు అన్నీ రాసేస్తా అంట. ఈ ఇండెక్స్ ఎవరిదో నాకు తెలియదు. వాడి ఇండెక్స్ నేను రాసేస్తున్నా. నేను రాసినట్టు రాయడంలే, అది విషయం. మళ్ళా నేను వీడి ఇండెక్స్ రాద్దాం అనుకుంటే వీడియో ఇండెక్స్ రాయాలి. ఇంకా నేనేం అంతే ఫ్రెండ్స్. ఇది క్యాంటీన్, కొత్త క్యాంటీన్. కట్ చేసేలే వీళ్ళందరూ మా పిల్లకాయలే. ఎగ్జామ్ అన్నీ రాసేసి వచ్చి కూర్చున్నారు. మా సార్తో సిగ్నేచర్లు పెట్టుకుంటున్నారు. రికార్డ్స్ రాసేయడం అన్నిటిలో ఒక్కొక్క పనుల్లో ఉన్నారు. వెనక్కి పోనా, ముందుకు వచ్చి వెనక్కి పో, అట్లా అరుస్తాం. నేను పోవాలా పోతారా? నువ్వు పోనా. లాస్ట్ రోజు ఫేర్వెల్ కోసం ఇన్వైట్ చేసేదానికి వచ్చినారంట జూనియర్లు. వీళ్ళందరూ మా జూనియర్లు. వీళ్ళు మాకు ఫేర్వెల్ చేయడానికి మా చివరి రోజు వచ్చినారు. చూడండి మొత్తం షర్ట్ మొత్తం కలర్ఫుల్ అయిపోయింది. వెనక తిరిగి మచ్చా చూడండి. ఇది నేనే రాసిన ఐ లవ్ యూ బిట్టు అనేసి. ఇది అది బీప్ బీప్ బీప్, అది బీప్, అది చెప్పకూడదు అట్లా. ఏమో ఏదో రాస్తా ఉంది. అమ్మాయిల డ్రెస్ మా ఫ్రెండ్కి నేను రాస్తున్నా చూడండి. బెల్లం చుట్టూ ఈగలు పడినట్టు వాళ్ళారు కదరా. అయ్యా అయ్యా వద్దయ్యా, చిన్నపిల్ల అయ్యా, వదిలేయండి అయ్యా. అయినా కూడా వదలలేదు కదరా నా కొడుకులు. అయినా కూడా వదలలేదు కదరా. స్పేస్ లేదు అక్కడ క్రియేట్ చేసుకోవాలి. 5 years అయిపోయింది. From the Department of Law, SVU. 5 ఏళ్ల నరకం ఇక చాలు. అదనమాట ఫ్రెండ్స్, మొత్తానికి ఇలా అయిందనమాట ఈరోజు. కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అవి ఇవి కూడా ఉంటాయి. ఇంకా లైఫ్లో అవన్నీ మామూలే, కొన్ని జరుగుతూ ఉంటాయి. లాస్ట్కి ఇట్లా నవ్వుతా వచ్చి ఫొటోస్ తీసుకొని అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి కాలేజీకి బాయ్ చెప్పడానికి ఒక లాస్ట్ ఫైనల్ ఫోటో ఏటీ బిల్డింగ్ ముందర తీసుకోవడానికి వచ్చేసామన్నమాట. నా ఫొటోస్ ఒకడు దరిద్రుడు సరిగా తీయడంలో, అందుకనే లాస్ట్లో మా దేవత శ్రీయాశ్రేవన్ వచ్చింది తీసుకుంటున్నా. ఇది ఇంకో రోజు మార్నింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏదో ఫేర్వెల్ వాళ్ళు వీళ్ళు మాటలు చెప్పుకుంటా ఉన్నారు. నేను కూడా చెప్పి వచ్చేసాను అనమాట.
ఆ పార్టీకి మనకి సంబంధం లేదనుకోద్దండి. ఆ నిలబడుకోండి నేను మా ఫ్రెండ్ గాడు ఆడందరూ వేస్తా అంటే మాకు ఎక్కువ ఫీల్ అయిపోయి అలా ఏం చేయాలో తెలియక అలా పక్కకు నిలబడిపోయి ఉన్నాం మేము వాళ్ళతో పాటే. ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు నేను హగ్ చేసుకుంటాను వీటి నా బెంచ్ మేటు, ఇంకా నా బెడ్ మేటు, నా బెడ్షీట్ మేట్ కూడా. ఒకప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇద్దరం ఒకే రూమ్ ఈ బ్లాక్లో ఎస్ యూనివర్సిటీలో చాలా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినాం. లాస్ట్లో హగ్ చేసుకుని వదులుకున్నాం. చూడండి, ఇలా మా ఫైనల్ డే చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు తెలియని ఆనందంతో ఉన్నారు, ఎవరు ఎమోషనల్గా లేరు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ప్రాక్టికల్ మనుషులు మా వాళ్ళు. పెద్ద ఎమోషన్స్ ఏం లేవనుకోండి, 5 ఏళ్ళు కలిసి చదువుకున్నా కానీ ఒకరికొకరికి తెలియకుండా చాలా బాండింగ్స్ అయితే అందరికీ ఉన్నాయి. ఫైనల్గా ఇంత చక్కటి మెమరీస్తో మేము ఎవరి పాటికి కేక్ తింటూ ఉంటాం, చెప్పుకోలేకపోతున్నాం. చాలామంది ఆ ఫీలింగ్ చెప్పుకోలేరు. చాలామంది కాదు, నేనే అనుకోండి అందులో. ఇక్కడ చూడండి, మా వాళ్ళందరూ కేకులు పూసుకుంటా తినిపించుకుంటా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మూమెంట్స్ అన్నిటినీ. ఎవరు ఏమి మిస్ అవ్వట్లేదు. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అవి అయితే, ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్. అందరికీ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఒకరితో ఒకరికి ఎన్నో గొడవలు, ఆ ఫైటింగ్స్ అన్నిటినీ చాలా చెప్పుకోలేము. మా ఇయర్ చేసినన్ని కథలు కహానీలు ఈ డిపార్ట్మెంట్లో ఇంకెవ్వరు చేయలేరు మాకు తెలిసినంత వరకు. లాస్ట్గా ఇలా అందరూ వచ్చి గ్రూప్ ఫోటో కూర్చున్నాము. గ్రూప్ ఫోటో తీసుకోవడానికి చాలా ఎంజాయ్గా ఉన్నారు మా వాళ్ళు. చూడండి, అరుపులు కేకులు అసలు మామూలుగా లేదనమాట. ఇలా ఎండ్ అయిపోయింది. లాస్ట్ మా భవ్య మేడంతో మంచి ఫోటో తీసుకునేసాము. అలా ఈ ఫేర్వెల్ మా కాలేజ్ చరిత్రతో ఇంతటితో ముగిసిపోయింది. ఇది థ్యాంక్ యూ ఇన్సేపు చూసినందుకు. మా వాళ్ళ లాస్ట్లో మా ఫేర్వెల్ చాలా చక్కగా మా జూనియర్స్ నిర్వహించడంతో ఆనందంతో తట్టుకోలేక వాళ్ళకి లాస్ట్లో ఏదో ఒక జగన్ మాటలు చెప్తున్నాడు. ఇదే ఫ్రెండ్స్, మొత్తానికి లైక్ కొట్టి షేర్ కొట్టండి ఫస్ట్. అంతా చూసిన దానికి థ్యాంక్ యూ.